నేను యజ్ఞం చేయాలి అని ఇప్పుడు మెస్మరిజం లాంటిది ఏదో ఉంటుంది చూడండి. ఆ రకంగా ఆయన అనుకునేటప్పటికీ ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయిట? ఒక చక్కటి మాట అన్నారు, చాలా గొప్ప మాట అన్నారు. ఆ పరమాత్ముని అంగముల్లాగా ఏర్పడిపోయాడు. అంటే యజ్ఞంలో ఉండేటువంటి మంత్రం కానీ, తంత్రం కానీ, యంత్రం కానీ, ఇతరమైన వస్తువులు కానీ, సమిధలు కానీ, ఆద్యము కానీ అంతా కూడా భగవంతుని అవయవములు. ఆ భావంతో చేయాలి. ఇది చాలా గొప్ప అత్యద్భుతమైనటువంటి భావనండి. భాగవతం మనకి అందించేటువంటి మహాజ్ఞానముల్లో ఇదొకటి. యజ్ఞోపకరణ సమితి అంతయును మహాత్ముని అవయవములు. అక్కడ మహాత్ముని అన్నారు పోతన గారు, చాలా గొప్ప మాట. మహాత్ముడు అంటే మహా గొప్పదైనటువంటి ఆత్మ దేహము కలిగిన వాడు. సర్వము 14 లోకాలు అంతా కూడా ఆయన దేహమే, ఆ దేహంలో కొంత భాగమే. కాబట్టి